అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని, దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ సిటీ, దేశంలోనే ఏకైక రెన్యూబుల్ సిటీ. ఇలా గత 10 ఏళ్లుగా మనం అమరావతి గురించి వింటూనే వస్తున్నాం. కానీ ఇప్పటికీ ఈ నగరానికి ఒక తుది రూపు అనేది రాలేదు. దానికి కారణం రకరకాల పొలిటికల్ రీజన్స్. అయితే గతాన్ని పక్కన పెడితే ప్రెజెంట్ అమరావతి నిర్మాణం అనేది కేవలం మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం దేశానికే చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్ర $2.5 ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే దానికి కీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అమరావతి చుట్టూనే తిరుగుతాయి. అండ్ ఆంధ్ర ఎకానమీ పెరిగిందంటే అప్పుడు ఆటోమేటిక్గా దేశ ఎకానమీ కూడా పెరిగినట్టే. సో అమరావతి ఇప్పుడు ఒక నేషనల్ ప్రాజెక్ట్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వీడియోలో మనం అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం జరిగితే ఆ సిటీ ఎంత గొప్పగా రెడీ అవుతుందో, భవిష్యత్తులో రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థలకు ఎంతగా కాంట్రిబ్యూట్ చేస్తుందో వంటి అంశాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా కంటెంట్ కనుక నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫిక్స్ చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి కన్స్ట్రక్షన్ అనేది జరిగితే అప్పుడు దేశంలోని హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీసే కాదు కదా, ప్రపంచంలోని ఎంత గొప్ప మహానగరమైనా సరే దీని ముందు దిగదూడిపే అంత గ్రాండ్గా ఉండబోతుంది మన అమరావతి. అయితే అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి, దీని ముందు వెనక జరిగిన పాలిటిక్స్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. సో వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడను. కేవలం దీని ఫీచర్స్, డిజైన్ మరియు మాస్టర్ ప్లాన్ వంటి అంశాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అమరావతి క్యాపిటల్ రీజన్ అనేది గుంటూరు జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో లొకేట్ అయి ఉంది. దీన్ని మొత్తం 33,000 ఎకరాల సువిశాల ప్రాంతాల్లో నిర్మించబోతున్నారు. అంటే అప్రాక్సిమేట్గా 133 కిలోమీటర్లు అన్నమాట. ఇంత భారీ స్థాయిలో ఇప్పటి వరకు మన దేశంలో ఏ నగరాన్ని కూడా నిర్మించలేదు. ఇదే మొదటిసారి కాబోతుంది. అలాగే అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించబోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఒక ఖాళీ స్థలంలో అన్నీ కూడా స్క్రాచ్ నుంచే నిర్మించిన సిటీ. అంటే ముందుగానే ఆ ఖాళీ ప్లేస్లో రోడ్స్, హైవేస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి రిసోర్సెస్ని అందించే ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్, డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలా కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసిన తర్వాతే మిగతా సిటీని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ రకంగా ముందే అన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో సిటీ పాపులేషన్ ఎంత పెరిగినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఆకస్మిక వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే సిటీ చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అదే మనం దేశంలోని మిగతా సిటీస్ని గమనిస్తే అవి ప్రాపర్ ప్లానింగ్ అనేవి లేకుండా కాలంతో పాటు ఎవాల్వ్ అయిన సిటీస్. ఈ కారణంగానే అక్కడ రోజు రోజుకి పొల్యూషన్, పాపులేషన్ వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న వర్షం వచ్చినా సరే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ పొంగి పొర్లి పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదే భవిష్యత్తులో అమరావతి మరియు దేశంలోని మిగతా సిటీస్కి మధ్య ఉండబోయే మేజర్ డిఫరెన్స్ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతిలో సేకరించిన మొత్తం 33,000 ఎకరాలని 9 డిఫరెంట్ జోన్స్గా విభజించారు. వీటిలో ఒక్కో జోన్కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. అవే గవర్నమెంట్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, టూరిజం జోన్ మరియు ట్రాన్స్పోర్ట్ జోన్. ఇలా 9 డిఫరెంట్ జోన్స్ ఉండబోతున్నాయి. ముందుగా గవర్నమెంట్ జోన్. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ మరియు మినిస్టర్స్ ఆఫీసెస్ ఉండబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా అసెంబ్లీ మరియు హైకోర్టు బిల్డింగ్స్ని దేశంలో మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఐకానిక్ అండ్ ఇన్నోవేటివ్ మోడల్స్లో డిజైన్ చేశారు. ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలన అంతా కూడా ఈ గవర్నమెంట్ జోన్ నుంచే జరగబోతుంది. అలాగే కమర్షియల్ జోన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా మార్చబోతున్నారు. ఇక్కడే కీలకమైన ఐటీ పార్క్స్, బిజినెస్ రీజన్స్, బ్యాంక్, స్టార్టప్ సెంటర్స్ వంటి ఆర్థిక సంస్థలు ఉండబోతున్నాయి. వీటి వల్ల రాష్ట్రంలోని యూత్కి చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీటితో పాటు ప్రజలు వచ్చి నివాసం ఉండడానికి రెసిడెన్షియల్ జోన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీస్ అమరావతిలో తమ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయడానికి, వస్తువుల ఉత్పత్తికి ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ హబ్లో దేశంలోనే టాప్ యూనివర్సిటీస్, కాలేజెస్ మరియు స్కూల్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించి కొత్త ఆవిష్కరణల రూపకల్పన జరుగుతుంది. అలాగే ప్రజలకు హై క్వాలిటీ వైద్యాన్ని అందించేందుకు ఒక డెడికేటెడ్ హెల్త్ జోన్, టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు అమ్యూజ్మెంట్ పార్క్స్, క్రికెట్ స్టేడియంస్, మ్యూజియంస్, బౌద్ధ స్తూపం ఇలా ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉండబోతున్నాయి. ఫ్యూచర్లో ఈ 9 జోన్స్ కూడా అమరావతిలోని నవనగరాలుగా ఫేమస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ మన దేశంలోని మెజారిటీ సిటీస్ ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం పొల్యూషన్.
పొల్యూషన్ కారణంగా మనం పీల్చుకునే గాలి కూడా కలుషితమవుతుంది. అందుకే అమరావతిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉండడానికి సిటీలోని 60%ని పచ్చదనంతో కవర్ చేయబోతున్నారు. అంటే నగరంలో ఎటువైపు వెళ్ళినా సరే మనకు చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. దీనివల్ల ప్రజలకి ఫ్రెష్ ఆక్సిజన్ అందడంతో పాటు సిటీ వాతావరణం ఎప్పుడూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అమరావతిలోని ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా రకరకాల విధానాలని ఉపయోగించబోతున్నారు. ఇక్కడ 5 లేన్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్తో పాటు మెట్రో రైల్స్, హైపర్ లూప్, ర్యాపిడ్ బస్ సిస్టమ్స్ మరియు కృష్ణానదిలో వాటర్ ట్యాక్సీస్ ఉండబోతున్నాయి. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కలుపుతూ 210 కిలోమీటర్ల భారీ ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అమరావతిని దేశ విదేశాలకు కనెక్ట్ చేసేందుకు ఒక బ్రహ్మాండమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నిర్మాణం కాబోతుంది. ఈవెన్ ప్రజలు వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి కూడా అమరావతిలో డెడికేటెడ్ ట్రాక్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ మోడ్ సహాయంతో అమరావతిలో అసలు ట్రాఫిక్ సమస్యలు వచ్చే ఛాన్సే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకుని ఈ సిటీ సుమారు 50 లక్షల నుంచి 1 కోటి మంది ప్రజలు నివసించడానికి అనుగుణంగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. అండ్ అమరావతి ఇండియాలోనే మొట్టమొదటి పూర్తి రెన్యూవబుల్ సిటీగా మారబోతుంది. అంటే సిటీని రన్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి న్యాచురల్ పద్ధతుల్లోనే తయారు కాబోతుంది. ఇది పొల్యూషన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా ఇన్ని స్పెషాలిటీస్తో అమరావతి భవిష్యత్తులో మన రాష్ట్రానికే ఒక మణిహారంగా మారబోతుంది. అలాగే వీడియో స్టార్టింగ్లో అమరావతి నిర్మాణం అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా ఓవరాల్గా మొత్తం దేశానికే కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పాను. ఎందుకంటే ఒక సిటీని స్క్రాచ్ నుంచి నిర్మించడం అంటే అది సామాన్య విషయం కాదు. అది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే ఒక లాంగ్ ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరకడంతో పాటు ప్రభుత్వాలకు కూడా సంపద సృష్టించబడుతుంది. ఎలాగంటే రోడ్స్ని వేయడానికి, బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి భారీ స్థాయిలో వర్క్ ఫోర్స్ కావాలి. అండ్ వారు కట్టిన బిల్డింగ్స్, కంపెనీస్లో పనిచేయడానికి కూడా మళ్ళీ ఎంప్లాయీస్ కావాలి. ఇలా ప్రజలకి జాబ్స్ జనరేట్ అవడంతో పాటు గవర్నమెంట్స్కి కూడా ట్యాక్స్ రూపంలో చాలా రెవెన్యూ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో కూడా చాలా లాభాలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక ఇంటర్లింక్డ్ ప్రాసెస్. అమరావతి మీద మనం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి కూడా 3-4 రెట్ల ఎక్కువ లాభం వస్తుంది. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫ్యూచర్లో 2.5 ట్రిలియన్ ఎకానమీగా మారడంలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనంతటికీ కూడా ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది అవసరం. అమరావతి విషయంలో గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. అప్పుడే ఇదంతా సాధ్యపడుతుంది. ఇది ఈ వీడియో. అమరావతి సిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.